హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రేఖ రమేష్. ఎలా ఉన్నారు? అందరికీ కూడా ముందుగా కార్తీక సోమవారపు మొదటి సోమవారపు శుభాకాంక్షలు. కార్తీక సోమవారం సందర్భంగా మేమైతే ఇవాళ నేను మా వారు ఇద్దరం కలిసి అయితే నీలాద్రి టెంపుల్కి అయితే వెళ్ళాము. నీలాద్రి టెంపుల్ అండి, గాలి గోపురానికి ఎదురుగా ముందు శివయ్య కనిపిస్తారనమాట. సో ఇక్కడ శివయ్య నీలాద్రీశ్వరునిగా స్వయంభుగా వెలిశారు. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే ప్రత్యక్షమై ఇక్కడ కాకతీయుల కాలంలో వెలసినట్లుగా పురాణాలైతే చెప్తాయి. సో చాలా చాలా బాగుంటుంది గుడి కూడా. ఇది వచ్చేసి ఈ గుడి అడవులలో ఉంటుంది. నీలాద్రి అడవులలో ఎంతో ప్రకృతి మధ్యలో సుందరంగా చాలా చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా ఇక్కడ శివుడు చాలా ప్రత్యేకమైన పూజల్ని అందుకుంటారనమాట. కార్తీక మాసంలో కార్తీక మాసం మొత్తం కూడా ఇక్కడ విశేషమైన పూజలు జరుగుతాయి నీలాద్రీశ్వరి టెంపుల్లో. సో నీలాద్రీశ్వరి టెంపుల్లో శివయ్య మనకి నీలాద్రీశ్వరుడిగా స్వయంభుగా దర్శనమిస్తారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా స్వయంగా అభిషేకాలు చేసుకోవచ్చు. లింగ రూపంలో అయితే ఉంటారు ఇక్కడ శివయ్య. సో ప్రతి ఒక్కరు స్వయంగా ఇక్కడైతే అభిషేకాలు చేసుకుంటారు. సో వెనక మార్గంలో ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట కూడా ఉంటుంది. ఇక్కడ అందరూ అయితే మహిళలు దీపారాధనలు అలాగే పుట్టలో పాల్పోయడం అయితే చేస్తారు. కార్తీక మాసంలో చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఆలయము ఎంతో బాగుంటుంది కూడా. ఇక్కడ ప్రతిదీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే శివయ్య ఇలా ముందు లింగ రూపంలో కనిపిస్తారు. అదే విధంగా ముందు మొత్తం షాపింగ్ కాంప్లెక్స్లు కూడా ఉంటాయి. ఈ చెట్టుకు ఉన్న కాయలైతే నాకు కూడా తెలియదు ఏంటివో. సో మీరు కనుక తెలిస్తే కామెంట్ చేయండి. సో అలాగే గుడికి వెనుక వైపున కొండల మీద నుంచి జలధార అయితే వస్తుంది. ఈ జలధార ఎక్కడి నుంచి వస్తుంది అనేది ఇప్పటికీ తెలియదు, కానీ అవైతే అలా పైనుంచి జలధార వస్తూనే ఉంటుంది. అవి ఇలా కోనేరు రూపంలో ఏర్పాటు చేశారు ఆ వాటర్లో స్నానాది కార్యక్రమాలని చేసుకోవడానికైతే. సో అక్కడ కూడా ఒక శివయ్య విగ్రహ రూపంలో లింగ రూపంలో ఉంటారు. సో అక్కడ కూడా భక్తులు పూజలు చేసుకుంటారు. సో ఇక్కడ చూడండి కోతులు ఏ కలర్లో ఉన్నాయో కొంచెం డిఫరెంట్గా. సో జలధార చూసారుగా పైనుంచి అయితే వస్తుందన్నమాట. కొండల నుంచి గుడిని ఆనుకొని వెనక వైపు కొండలు ఉంటాయి. కొండల నుంచి పై నుంచి వస్తుంది. సో ఇప్పుడైతే ఆ కొండల పైకి వెళ్ళనివ్వట్లేదు. ఒక 20 years బ్యాక్ మేము స్కూల్ ఏజ్లో ఉన్నప్పుడు స్కూల్ నుంచి ఇదే పిక్నిక్కి తీసుకెళ్ళినప్పుడు అయితే ఆ కొండ కూడా వెక్కాము. ఆ వాటర్ వస్తాయి అక్కడి నుంచి, కానీ ఎలా వస్తాయి అనేది మాత్రం తెలియదు. అప్పుడు చూసాము. సో వీడియో చూస్తే మా ఫ్రెండ్స్ కూడా బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే వీళ్ళు కూడా అప్పుడే చూసారు. సో ఇక్కడ తినడానికి స్నాక్స్ కూడా అమ్ముతారు. అచ్చులు, స్వీట్ అచ్చులు, అలాగే గాజులు, బొమ్మలు, రకరకాల వస్తువులు అయితే అమ్ముతారనమాట. ఇంకా ఎందుకంటే ఒక చిన్నపాటి తీర్థం లాంటిదే కనుక ఇక్కడ ప్రతిదీ షాప్స్ ఉంటాయి. ఒక 10 దాకా అయితే ఉన్నాయండి షాప్స్. హ్యాపీగా చేసుకోవచ్చు. అలాగే చాలామంది మన భోజనాలకు వచ్చినట్లుగా అయితే వస్తున్నారు. కార్తీక మాసం కనుక ఇంకెక్కడే వంట వార్పు చేసేసుకొని భోజనాలు చేసేవాళ్ళు కూడా చేస్తున్నారు. చిలుక జోష్యం గుర్తుందా అండి? ఇప్పుడు కనుమరుగైపోయింది, కానీ ఇక్కడ కనిపించింది. సో ఇలా దర్శనాలు అయితే ముగించుకొని మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. సో ప్రకృతి చూసారా ఎంత చక్కగా ఉందో. సహజ సిద్ధంగా ఉన్న ప్రకృతి ఎంతైనా ఆనందాన్ని ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. సో మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి అన్న, ప్రశాంతంగా ఉండాలన్నా ఇలా అప్పుడప్పుడు పుణ్యక్షేత్రాలను దర్శిస్తూ తద్వారా చుట్టూ ఉన్న ప్రకృతిని కూడా ఆస్వాదించవచ్చు అనమాట మనము. సో ఈ రోజైతే ఇలా చాలా మంది భక్తులు అలా పాదయాత్ర లాగా కాలినడకనే వెళ్తున్నారు. సో పల్లెటూర్లు కదా అండి, పశువులు కూడా చాలా చక్కగా, పచ్చని వాతావరణము ఎంతో అద్భుతంగా ఉంది ప్రకృతి మాత్రం. సో ఇలా అయితే భగవంతుడు ఈ రోజున మమ్మల్ని అనుకోకుండా తన దర్శనానికి అయితే రప్పించుకున్నారు. సో ఏదైనా అనుకుంటే జరగదు, అనుకోకుండానే అన్ని జరుగుతాయి అన్నమాట. సో పొట్టి కుక్క చూసారా ఎంత బాగుందో. సో ఇలా అయితే చిన్నగా మీరు కూడా చూస్తారు కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే ఈ క్లిప్స్ అయితే తీయగలిగాను. ఇంతకు మించి అయితే తీయలేకపోయాను అనమాట. సో చూసేయండి. సో మీకు కూడా ఈ వ్లాగ్ అంతా నచ్చుతుంది, చూడండి. సో మొత్తం కూడా వీడియో చూడండి, నచ్చుద్ది. నచ్చినట్లయితే లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని. చూసారు కదా ఎంత బాగుందంటే ప్రకృతి మాత్రం అంత అద్భుతంగా, కొండలు, పచ్చని వాతావరణము, ఎక్కువ ఎండ లేకుండా. సో అలా మా యొక్క దైవ దర్శనం అయితే ఈరోజు అలా అద్భుతంగా అయితే జరిగిపోయింది. చాలా సంతోషంగా, మనసు ప్రశాంతంగా అయితే ఉందన్నమాట దైవ దర్శనం వల్ల. సో ఆ పరమశివుని ఆశీస్సులు, ఆశీర్వాదాలు అన్నీ కూడా మీ అందరి పైన కూడా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే గుండాల సాయిలమ్మ అని ఒక దేవత ఉంది, అక్కడికైతే వెళ్ళాం కానీ ఆ గుడి లాక్ చేసి ఉంది. సరే నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ చూపిస్తాము. సో చూస్తూనే ఉండండి మీ రేఖా రమేష్ వైబ్స్ ఛానల్ని.